జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ లొల్లి బాగా ఎక్కువైపోయింది, ఈ లచ్చక్క వాళ్ళ లొల్లి. సో చాలామంది కింద ఎవరి గురించి అని అడుగుతున్నారు కాబట్టి మన సిస్టర్స్, సో వాళ్ళ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ పేరు కూడా చెప్పేశాను కదా ఎవరి గురించి చెప్తున్నానని. ఎందుకంటే ఈరోజు వీడియోస్ చూశానండి, రెండు కూడా ఇక సెలవు అందరికీ అని చెప్పేసి ఒక ఏడుపు కొట్టు వీడియోలు, ఏడుపు వీడియోస్ స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఎందుకు అంత ఏడుపు వస్తుందో తెలుసా? ఇంతకుముందు ఏడుపు అంతా నాటకము, ఈరోజు ఏడుపు అంతా నిజం. ఈ నిజమైన ఏడుపు వెనకాల కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు చెప్పరు, ఎలాగా నేను చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళకి యూట్యూబ్ దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది. అలానే మనందరం కూడా ఇక్కడ రిపోర్ట్స్ అనేవి కొడుతున్నాము, ప్రతి ఒక్కళ్ళం కూడా రిపోర్ట్స్ కొడుతున్నాము. రిపోర్ట్ కొడుతూ ఉంటే కంటిన్యూగా కూడా వాళ్ళ ఛానల్కి ఇంతమంది రిపోర్ట్స్ సడన్గా పడితే ఛానల్ గ్రో అనేది తగ్గిపోతుంది, అలానే ఫాలోవర్స్ తగ్గిపోతారు. అండ్ అక్కడ కంటెంట్ ఏముంది ఏం లేదనేది యూట్యూబ్ కూడా కొంచెం రికగ్నైజ్ చేస్తుంది. ఇంతమంది రిపోర్ట్స్ కొడుతున్నారంటే ఇందులో కంటెంట్ ఏముంది అనేది ఒక ఆలోచనకైతే వస్తూ ఉంటుంది అనమాట, చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతుండేసరికి వాడికి మైండ్ ఇంకా ఇదనమాట, ఏమైపోయిందంటే ఆ మైండ్లో ఆలోచనలు, ఇక నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావేమో, ఇక నాకు ఈ ఛానళ్ళు ఉండవేమో, ఇక నా జీవితము ఇదేంటి ఏదో అంటారబ్బా సామెత, నాకు ఈ మధ్య ఏదో సామెతలు గుర్తురావట్లేదేంది, ఎవరి దిష్టి తగిలిందో ఏం పాడో, సామెతలు గుర్తొచ్చి సావట్లేవు. సో అలాగ అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తుండే అనమాట. సో మనందరం కూడా మొన్న ఈ మధ్య చెప్పాము, యాక్చువల్గా వాళ్ళే పిల్లల తరపు వాళ్ళు ఎవరన్నా ఓన్గా తీసుకొని వాళ్ళ మీద కంప్లైంట్ అనేది రైజ్ చేయండి, సో ఆటోమేటిక్గా వాళ్ళకి బుద్ధి వస్తుంది అని ఎప్పుడైతే చెప్పామో ఆ యాక్షన్ అనేది ఒక పక్క జరుగుతూ ఉండగానే యువతల వీళ్ళు యాక్చువల్గా వీడియోస్ డిలీట్ చేసేసారు. డిలీట్ చేసేసేసరికి మనందరం ఏమనుకున్నావు, ఓకే మారిపోయారులే, ఇట్స్ ఓకే, ఏదో ఫంక్షనల్ వీడియోస్ అవి పెట్టుకుంటున్నారు కదా, సో మనకి ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఏం చేశాడు, మేము బతకము, మేము ఏదన్నా చేసుకుంటాము అని చెప్పి మళ్ళీ కిడ్స్ని కలిపి ఒక వీడియో చేశాడు. సో ఇది ఇంకా పెద్ద నేరం అనమాట. నేను అందులో పెట్టాను చూడండి, మన థంబ్నెయిల్లో మ్యాక్సిమం మంచిగా మీ అందరికి మంచిగా కనిపించేటట్టే థంబ్నెయిల్ అనేది కొంచెం పెద్దగైనా పెడతాను, మీరు గమనించండి. ఒకళ్ళు రాశారనమాట, వాళ్ళ కామెంట్ సెక్షన్లోనే ఉంది, ఎందుకంటే ఇంకాసేపు అయితే వాళ్ళ కామెంట్ సెక్షన్లో ఆ కామెంట్ని డిలీట్ చేస్తారు, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే తీసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. అయితే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సో వీళ్ళు చేసేదంతా కావాలని డ్రామా, ఏడిస్తేనన్నా జనాలు చూస్తారు, రిపోర్ట్స్ కొట్టడం ఆపుతారు అని చెప్పేసి ఒక డ్రామాతోటి వీళ్ళు వీడియో అయితే చేశారు. కానీ ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? అసలు కింద కామెంట్ సెక్షన్లో అందరూ కూడా మీ దరిద్రం పోయింది మాకు, మీరు యూట్యూబ్ ఆపేసేయండి, మీరు యూట్యూబ్ అనేది ఆపేస్తే మాకు దరిద్రం తగ్గుతుంది, అసలు మంచి డెసిషన్ తీసుకున్నారు, అసలు మీరు యూట్యూబ్లో అడుగే పెట్టొద్దు అని చెప్పి అన్నీ నెగిటివ్ కామెంట్స్. మళ్ళీ వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేశారో తెలుసా? ఏడిస్తే ఇంకొంచెం కరిగిపోయి మంచి మెసేజ్లు పెడతారు అని ఆలోచించుకొని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు ఒక్కళ్ళన్నా మంచి కామెంట్ పెడితే చూద్దాం, ఒక్కళ్ళన్నా మంచి కామెంట్ పెడతారా, అందరు ఇట్లాంటివి పెడతారా అని చెప్పేసి ఒక మాట అయితే అన్నారనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మంచి కామెంట్ అన్నా వస్తుందా వాళ్ళ వైపు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉందో తెలుసా? అందరూ కూడా మొహం మీద చూసినట్టే చెప్తున్నారు, మీ దరిద్రం పోతుందిలే, ఇంక ఇదే లాస్ట్ వీడియో అయితే ఇంకెళ్ళిపోండి, దొబ్బేయండి, అసలు మీరు యూట్యూబ్లోకి రామాకండి, మాకు ఇరిటేషన్ ఉంది, మీరు అన్ని ఫేక్ డ్రామాలు, ఫేక్ ఏడుపులు, మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తారు, యాక్టింగ్ కూడా చేయరు, ఈ ఓవర్ యాక్టింగ్ చేస్తారు అని చెప్పేసి అందరూ తిట్టిపోస్తున్నారు. మరి తిట్టక ఏం చేస్తారండి, వీళ్ళు చేసే కళలు అలా ఉంటాయి. బాలింత అని చెప్పేసి ఒక నిమిషం జాలి పడ్డామా, రెండో నిమిషం ఇచ్చి దీనికి అసలు ఏమాత్రం సిగ్గులేదు, కొంచెం అన్న బుద్ధి జ్ఞానం లేకుండా అలాంటి దిక్కుమాల కంటెంట్లకి సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి మనమే అంటున్నాము. సో వాళ్ళకి మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం బుద్ధి జ్ఞానం అనేది దేవుడు పెట్టలేదండి నిజంగా. మరి దేవుడు పెట్టినా వీళ్ళు ఉపయోగించుకోవట్లేదో తెలియదు, అసలు వీళ్ళకి పెట్టడమే ఇదైపోయిందో తెలియదు. కానీ అసలు ఇప్పుడు కూడా డ్రామాని వాడు కుక్కర్సినట్టు అరుస్తున్నాడు పెద్ద వాయిస్ వేసుకొని. అసలు పిల్లలకి మరి అలవాటు అయిపోయిందో ఏమో తెలియదండి. జనరల్గా అంత పెద్ద వాయిస్ తోటి వీడియో తీస్తుంటే పక్కనే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఉలిక్కి భయపడిపోయి తల్లిదండ్రుల వైపు అలానే చూస్తూ కూర్చుంటారు.
ఎందుకంటే ఎప్పుడూ అరవని వాళ్ళు అరుస్తుంటే వాళ్ళకు కూడా భయం వేస్తుంది, టెన్షన్ పడతారు. అసలు అట్లాంటిది పిల్లలు ఏం పట్టించుకోకుండా అది ఆడుకుంటున్నారు, పరిగెత్తుతున్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ రోత సంవత్సరంన్నర ఉండే ఆ పసిపిల్లలకు కూడా అలవాటైపోయింది. రోత కంటెంట్ రా, వీళ్ళు ఎప్పుడు వీళ్ళ బతికి ఇంతేలే, మన పనేదో మనం చేసుకుందాం అన్నట్టు ఆ పిల్లలు ఆడుతున్నారు. అరే మీ పిల్లలే మిమ్మల్ని నమ్మడానికి లేకుండా పోయింది. పుట్టి ఎన్నాళ్ళు, 2 ఏళ్ళైందో 3 ఏళ్ళైందో 4 ఏళ్ళైందో. సో అంత చిన్న పిల్లలే మిమ్మల్ని నమ్మకుండా మీ వైపు అసలు కనీసం ఒక లుక్కు కూడా వేయలేదండి. ఏడుస్తుంటే అంతలా మొత్తుకుంటుంటే కనీసం వాళ్ళ వైపు జాలిగానో అమాయకంగానో భయంతోటో బాధతోటో ఒక చూపు కూడా చూడలేని బతుకులు మీవి. నిజంగా అండి, నేను ఇలా అంటున్నానని కాదు. వాళ్ళు ఒకవేళ యాక్టింగే చేయనివ్వండి, వాళ్ళు ఒకవేళ యాక్టింగ్ చేసినా కానీ కనీసం పిల్లలు నిజాన్ని నమ్ముతారు కదా. అరే మీ పిల్లలే మిమ్మల్ని నమ్మట్లేదు, జనాలందరూ ఎలా నమ్ముతారు? ఇప్పుడు తీసుకోండి మా మీద వీడియోలు చేసుకోండి అని అంటున్నారు. ఎవరు చేస్తున్నారు అసలు మీ మీద వీడియోలు? అసలు నాకు తెలిసి దాదాపు 2-3 వారాల నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, అసలు మానేశారు. ఇక పోనీలే మీరు ఏదో తప్పు చేశారు, ఆ వీడియోలు డిలీట్ చేశారు అని చెప్పేసి అన్న దగ్గర నుంచి ఎవరూ పట్టించుకోవట్లేదు. అయినా సరే ఈరోజు ఇలాంటి వీడియోలు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఏడుపు కొట్టు వీడియోలు తీయాల్సినంత అవసరం ఏంది? అంటే జనాల్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఏదన్నా చేసుకుంటాము అని చెప్పి జనాల్లో ఓపెన్గా బెదిరిస్తున్నారా? దీని మీద కంప్లైంట్ రైజ్ చేయొచ్చు తెలుసా మీ అందరికీ. వీళ్ళు జనాల్ని టార్గెట్ చేసుకొని జనాల్ని అదేమంటారు స్ట్రైట్గా కాకుండా ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ అనేది చేస్తున్నారు. ఏదైనా చేసుకుంటామని చెప్పేసి పబ్లిక్గా చెప్తున్నారు అని చెప్పేసి కొన్ని పదాలు వాళ్ళు వాడిన పదాలు ఉన్నాయి కదా. సో వాటిని కట్ చేసి మనం ఎవరన్నా డిపార్ట్మెంట్కి ఇచ్చామంటే దాని కింద అంటే సెల్ఫ్గా వీళ్ళు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో పెట్టినందుకు వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసేస్తారనమాట. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళకి ఏ సెక్షన్స్ ఉంటాయండి నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ అందులో పడిపోతారనమాట. ఆ సెక్షన్స్లో పడిపోయి వీళ్ళు పోయి బొక్కలో కూర్చుంటారు గ్యారంటీగా. అదేదో అంటారు కదా, అది అలా వెళ్ళి ఇంకా అక్కడ కూర్చుంటారనమాట. సో అలా కూర్చొని ఇంకా ఏంటి లెక్క పెట్టుకుంటా కూర్చుంటారు. అసలు కొంచెం సెన్స్ అన్న ఉపయోగించక్కర్లే. ఏం సోషల్ మీడియాలోకి వచ్చి నాటకాలు ఆడుతున్నారా మీరు? అది చేసుకుంటాను ఇది చేసుకుంటానని ఎవరిని బెదిరిస్తున్నారు? అసలు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అసలు ఎవరిని ఏమంటున్నారు? అసలు మీకు ఏం జరిగిందని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు జనాల్ని బ్లాక్మెయిల్ చేసేంత ఏంటి అసలు మీకు? అసలు మీరే చేసుకొని మీ ఇష్టం వచ్చింది చేసుకునేట అక్కడికి మరి సోషల్ మీడియాలో ఎందుకు వచ్చి ఇలాంటి వీడియోస్ పెట్టడం? అంటే ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు కూడా ఇదే నేర్చుకుంటే ఓహో వీళ్ళలాగా నేను కూడా డ్రామా ప్లే చేస్తే జనాలు పిచ్చోళ్ళు చూస్తుంటారు, అది చేస్తుంటారు ఇది చేస్తుంటారని ఈ చిన్నపిల్లలు కూడా నేర్చుకోవడానికా? అసలు మీ కంటెంట్ చూసి చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలా? అసలు ఏమనుకొని మీరు సోషల్ మీడియాలోకి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నిజంగా అండి, వీళ్ళ మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలండి. వీళ్ళకి ఈ సంవత్సరం దరిద్రం ఉన్నట్టుంది, దరిద్రం ముషించినట్టుంది, లేదా వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి. కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ డబ్బులు పెట్టుకునే రాతున్నట్టుంది. అందుకే వీళ్ళు ఇలాంటి దిక్కుమాలిన దరిద్రపు కొట్టి వీడియోస్ అయితే చేస్తున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ఏదన్నా తీసుకొని సెక్షన్ కింద తీసుకొని వీళ్ళని అయితే స్టేషన్లో అప్పచెప్పాలండి. అలా చేస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలాగ క్రియేట్ చేయాలి అన్న వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది ఇలా చేసినట్టయితే. సో ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటే తప్ప వీళ్ళకి బుద్ధి సిగ్గు శరం అనేది రాదు. నిజంగా ఈరోజు 2 వీడియోలు చూస్తే అనిపించింది నాకైతే. వీళ్ళ మొహాలు పాడుగాను ఎంత సిగ్గు లేకుండా వచ్చి సోషల్ మీడియాకి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము చేసుకుంటాం అది చేసుకుంటాం ఇది చేసుకుంటామని. ఏమన్నీ కష్టాలు వచ్చినాయి? అసలు ఎందుకు పెట్టాలి సోషల్ మీడియాలో? అసలు మీ ఛానల్ ఎందుకు డిలీట్ చేసేసి హాయిగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా బతకండి. ఎవరు వద్దన్నారు? అసలు ఎవ్వరు కామెంట్లలో అందరూ వీళ్ళకి సిగ్గు లేదని చెప్పి తిడుతున్నారని వీళ్ళకి కడుపులో మంట, లేదా వీళ్ళకి డబ్బులు తక్కువ వచ్చి ఉంటాయి ఈ నెల, ఆ నెల తక్కువ వచ్చేసరికి వీళ్ళకి ఇంకాస్త కడుపులో మంట, రెవెన్యూ తగ్గేసరికి. కళ్ళకి ఆనట్లేదు కదా రెవెన్యూ అనేది, సరిపోదు కదా, ఇంకెన్ని నాటకాలు ఆడాలో కదా. సో ఖచ్చితంగా మీరందరూ రిపోర్ట్స్ కొట్టండి, ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు చెయ్యండి. స్టేషన్లో కూర్చొని బేడీలు లెక్క పెడితే తప్ప వీళ్ళకి కొంచెం బుద్ధి అనేది రాదు నిజంగా. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది అయితే ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.